ఇప్పుడు ఆలు కర్రీ వండుతున్నాను. ఈ పెద్దగున్నవి 3 ముక్కలు చేసేసుకోవాలి. చిన్నగున్నవి ఇలా ఉంచేసి ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు కడుక్కుంటున్నాను. ఆలుని శుభ్రంగా ఇలా కడుక్కోవాలి, మట్టి లేకుండా కడుక్కొని ఉడకబెట్టుకుంటే మంచిగా ఉంటుంది. లేకపోతే మట్టి అంత బాగోదు. ఇప్పుడు ఉడికిపోయినాయి దుంపలు దించేసుకుంటున్నాను. పొట్టు తీసేయడం అయిపోయిందండి. ఇక కట్ చేసుకోవాలి. ఇలాగా ముక్కలన్నీ కట్ చేసుకోవాలి. కొంచెం మనం ఉడికినప్పుడు ఇలాగ చూసుకోవాలన్నమాట. కొంచెం గట్టి తినప్పుడే తీసుకొని దించేయాలి. మెత్తగా అయిపోతే బాగోదన్నమాట ఫ్రైకి. ఇలా కట్ చేసుకోవాలి చిన్న ముక్కలు. ఇప్పుడు ఒక ఉల్లిపాయ తీసుకున్నాను తాలింపు కోసము. రెబ్బలు, తెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్క, పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట. అల్లము తెల్లుల్లి దంచేసుకోవాలి మెత్తగా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని తపేలా పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 3 చెంచాలు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి, కరివేపాకు, ఇప్పుడు దంచుకున్న అల్లము తెల్లుల్లి వేసుకుంటున్నాను. ఇప్పుడు అన్ని దినుసుల పోపు వేసుకున్నాను. కలుపుకోవాలనేది మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. బ్రౌనీస్ వచ్చిన వరకు కలుపుతూ ఉండాలి. ఎండుమిర్చి 2 కట్ చేసి వేస్తున్నాను. కొంచెం మంట తగ్గించుకోవాలి, పోపు మాడిపోతుంది కాబట్టి తగ్గించుకొని ముక్కలు వేసుకోవాలన్నమాట. వేయింది ముక్కలు వేసుకుంటున్నాను. ఇప్పుడు కలుపుకోవాలి. చిన్న మంట మీద ఒక 2 నిమిషాలు ఆగాలి. ఇప్పుడు ఉప్పు కారం వేసుకుంటున్నాను. 2 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. కారం ఒక 3 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఈ స్పూన్ చిన్నగా ఉన్నది కాబట్టి. పసుపు ఒక స్పూన్ వేసుకున్నాను. గరం మసాలా చిన్న ప్యాకెట్ స్పూన్ వేసుకుంటున్నాను. కలిపేసుకోవాలి. కొంచెం మంట తగ్గించుకోవాలి. మాడిపోయింది. ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకున్నాను ఒక 2 స్పూన్లు. ఇప్పుడు కలుపుకుంటున్నాను. కలుపుకొని ఒక 2 నిమిషాలు ఇలా ఉన్న తర్వాత వేగాక దించేసుకుంటే అయిపోయి ఆలు ఫ్రై రెడీ.